1,75,000. ఈ బిజినెస్కి నేను ఎప్పుడు వచ్చాను అంటే డిగ్రీ చదువుతున్న టైంలో, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న టైంలో వచ్చాను 2018లో. సో డిగ్రీ చదువుతున్న టైంలో వచ్చినప్పుడు ఈ బిజినెస్ గురించి క్లారిటీగా అర్థం కాక, డెప్త్ నాలెడ్జ్ తెలియక, అండ్ డిగ్రీ చదివే టైంలో అందరికీ ఏముంటుంది, జాబ్ అనేది మైండ్లో ఉంటుంది. సో జాబ్ చేయాలి, ఎందుకంటే మన పేరెంట్స్ కావచ్చు, మన రిలేటివ్స్ కావచ్చు, మన సొసైటీ అంతా కూడా మైండ్లో ఏం ఫీడింగ్ చేసి ఉంటారు అంటే జాబ్ జాబ్ జాబ్, బాగా చదువుకోవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, ఇదే మైండ్లో వేసి ఉంటారు. సో డిగ్రీ చదివే టైంలో జాబ్ తెచ్చుకోవాలని ఒక ఆలోచనతో డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఇది పరిచయమైనప్పటికీ కూడా సీరియస్గా తీసుకోకుండా, ఈ ఇండస్ట్రీ పరిచయమైనప్పటికీ కూడా సీరియస్గా తీసుకోకుండా డిగ్రీస్ ల్యాబొరేటరీస్లో కెమిస్ట్రీగా జాబ్కి వెళ్ళాను. ఒక 3 నెలలు జాబ్ చేశాను. ఈ 3 మంత్స్లో నాకు అర్థమైంది జాబ్లో ఎలాంటి లైఫ్ ఉంటుంది అని. సో జాబ్లో నాకు అనిపించింది ఏంటంటే మనకు నచ్చిన లైఫ్ ఉండదు, అక్కడ ఉన్న లైఫ్ని మనం అడ్జస్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఒక మంచి బంగ్లాలో ఉండాలి అనుకుంటాం. జాబ్లో వచ్చే ఇన్కమ్తో మనకు నచ్చిన ఇంట్లో ఉండగలుగుతామా, లేకపోతే జాబ్లో వచ్చే ఇన్కమ్ తగ్గ ఇంట్లో ఉండగలుగుతామా? అంతే కదా సార్. సో నాకేమనిపించింది అంటే జాబ్లో ఉంటే లైఫ్ని రన్ చేస్తాం కానీ లైఫ్ని లీడ్ చేయడం. లైఫ్ని రన్ చేయడం అంటే అర్థం ఏంటంటే మీ అందరికీ అర్థమైంది చెప్తాను. ఈరోజు ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, ఫస్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుతున్నాము. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ప్రైజెస్ చూస్తారా లేకపోతే ఐటెం పేర్లు చూస్తారా? ఫస్ట్ ఎందుకంటే బడ్జెట్ ఏమైనా దాటిద్దాము, బడ్జెట్ ఏమైనా మించిద్దాము. అదే ఒక రిచ్ పర్సన్ వెళ్ళారు, ఒక అంబానీ వెళ్ళాడు రెస్టారెంట్కి, ఏం చూస్తాడు? ప్రైజెస్ చూడటం, ఫుడ్ ఏంటి, అక్కడ స్పెషల్ ఏంటి, సో వాట్ అనేది తెలుసుకుంటారు. సో ఇలా మనం లైఫ్ని మనం నచ్చిన విధంగా లీడ్ చేయడం అంటేనేమో డబ్బు ఉన్న వాళ్ళు, లైఫ్ని నచ్చని విధంగా అంటే ఉన్న దాంట్లో సర్దుబాటు ముందుకు వెళ్తాం ఏంటంటే లైఫ్ని రన్ చేయడం. సో జాబ్లో లైఫ్ని రన్ చేయడం నాకు అనిపించింది. రేపు బతకాలంటే ఈరోజు పని చేయాలి, నెక్స్ట్ మంత్ మనం బతకాలి అంటే ఈ మంత్ మనకు పని చేయాలి, శాలరీ రావాలి. సో ఇదే నాకు అనిపించింది. అదే టైంలో మనం ఈ జాబ్లో ఉండకూడదు, మనలాంటి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మంచి అవకాశం ఏదైనా ఉందా అని చెప్పి సర్చ్ చేస్తున్నప్పుడు ఈ ఇండస్ట్రీ నాకు పరిచయమైంది. సో 2018 ఆగస్టులో ఇండస్ట్రీలోకి రావడం జరిగింది నేను. సో ఈ 2018 ఆగస్ట్ నుంచి ఒక 2 ఇయర్స్ వేరే కంపెనీలో వర్క్ చేశాను. అండ్ లాస్ట్ 1.5 ఇయర్ నుంచి మీకు చెప్పబోయే కంపెనీలో వర్క్ చేస్తున్నాను. సో ఓవరాల్గా ఒక 3.5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పవచ్చు. ప్రజెంట్ ఈ కంపెనీలో 1,50,000+ ఇన్కమ్ యావరేజ్గా ఎవ్రీ మంత్ తీసుకుంటున్నాను. హైయెస్ట్ ఇన్కమ్ 1,70,000 తీసుకున్నాను. నాతో పాటు ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీకులాగా ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైతే నాతో పాటు ఉన్నారో 10,000 రూపాయల నుంచి 1,50,000 వరకు తీసుకునే వ్యక్తులు దాదాపుగా 45 కంటే ఎక్కువ మంది ఉన్నారు. 10,000 సంపాదించేవాళ్ళు, 20,000 సంపాదించేవాళ్ళు, 30,000 సంపాదించేవాళ్ళు, 40,000 సంపాదించేవాళ్ళు, 50,000 సంపాదించేవాళ్ళు, ఇలా 1,50,000 వరకు సంపాదించేవాళ్ళు నాతో పాటు ఉన్నారు. దాదాపుగా 45 కంటే ఎక్కువ మంది ఉన్నారు. 10,000 కంటే తక్కువ 5,000 కావచ్చు, 3,000 కావచ్చు, 2,000 కావచ్చు, 6,000 కావచ్చు, వీళ్ళైతే దాదాపు ఒక 100 మంది వరకు ఉంటారు. సో ఈరోజు నేను ఒక్కరిని సంపాదించడం కాదు, నాతో పాటు ఎంతోమంది సంపాదిస్తున్నానని చెప్పవచ్చు. అండ్ అలాగే ఇదే బిజినెస్లో నేను ఒక కారు కూడా కొనుక్కున్నాను. 13,50,000 రూపాయలు పెట్టి సిఎస్ కార్ కొనుక్కోవడం జరిగింది. అది నేను కారు తీసుకున్నాం కాకుండా నాతో పాటు 6 కారు తీసుకున్నారు ఇదే బిజినెస్లో. ఆ 6 ఎలాంటి వాళ్ళు అంటే అందులో ఒక వ్యక్తి చదువుకున్నది 6వ తరగతి, 9 సంవత్సరాలు పెట్రోల్ బంక్లో పనిచేశాడు. 9 సంవత్సరాలు పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టేవాడు, చదువుకున్నది 6వ తరగతి. సో ఈ బిజినెస్ని ఇంట్రడ్యూస్ చేసుకొని మనతో పాటు ట్రావెల్ చేస్తూ ఈరోజు ఆ పెట్రోల్ బంక్ జాబ్ మానేసి మన దగ్గర నెలకి 50,000 ఇన్కమ్ యావరేజ్గా తీసుకుంటూ అదే పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకున్నాడు. ఓన్ కార్ 12 లక్షల రూపాయలు విధానం పెడితే కారు కొనుక్కున్నాడు. ఒక 6వ తరగతి చదువుకున్న వ్యక్తి, పెట్రోల్ బంక్లో పనిచేసే వ్యక్తి ఈరోజు ఒక కార్ జోన్లో ఒక 50,000 జోన్లోకి వచ్చారంటే అర్థం చేసుకుంటే ఇక్కడ ఎలాంటి లైఫ్ ఉంటుంది. అండ్ అలాగే ఇంకొక పర్సన్ హరీంద్ర అని చెప్పి సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడు. దాదాపుగా 7 సంవత్సరాలు సాఫ్ట్వేర్ జాబ్ చేశాడు. కోవిడ్ టైంలో మీ అందరికీ తెలిసిందే ఏమైంది, కోవిడ్ టైంలో జాబ్స్ అన్నీ ఆఫ్ శాలరీస్కి రావడం, వర్క్ ఫ్రమ్ హోమ్ రావడం, కొంతమంది జాబ్స్ అనేది తీసేయడం. సో అలా మనోడు కూడా జాబ్ పోయింది. ఇంకా హైదరాబాద్ నుంచి మచిలీపట్నంలో ఉంటాడు, ఊళ్ళో వ్యవసాయం చేసుకున్నామని చెప్పి వచ్చాడు. అదే టైంలో ఈ బిజినెస్ మన ద్వారా పరిచయమైంది. సో 7 సంవత్సరాలు జాబ్ చేసిన టైంలో ఎప్పుడు కూడా కార్ తీసుకోవాలని ఆలోచన ఎప్పుడు రాదు. 7 సంవత్సరాలు చేశాడు, కార్ తీసుకోవడానికి ప్లానింగ్ కాదు, తీసుకోవాలని ఆలోచన కూడా రాదు. బట్ ఈరోజు మన కంపెనీలోకి వచ్చి 1.5 ఇయర్ అవుతుంది. కంపెనీలోకి వచ్చిన 8 నెలలకే 10 లక్షల రూపాయల ఫోర్డ్ ఆస్పైర్ కార్ తీసుకున్నాడు ఇదే బిజినెస్ ద్వారా. నెలకి 40,000 రూపాయలు ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. అలాగే గుంటూరు నుంచి వెంకటేష్ అని చెప్పి ఫోర్డ్ ఫ్రీస్టైల్ కార్ తీసుకున్నారు. అండ్ అలాగే పామార్ నుంచి నాని గారు అని చెప్పి ఎక్సెంట్ కార్ తీసుకున్నారు. సో ఇలా మన టీంలో 6 కార్ తీసుకున్నారు. కార్ తీసుకోవడానికి రెడీగా ఉన్న వ్యక్తులు దాదాపుగా ఒక 20 కంటే ఎక్కువ మంది ఉన్నారు. మార్చిలో ప్లానింగ్ ఉంది, ఎందుకంటే మార్చికి 2022 న్యూ కార్స్ వస్తాయి, మీకు తెలిసింది అది, కొత్త కార్లు వస్తాయి.
సో ఆ టైంకి ప్లానింగ్ ఉంది. దాదాపుగా ఒక 20 మందితో ఒకే రోజులో కార్లు తీసుకెళ్ళాలని ప్లానింగ్ ఉంది. 20 మంది రెడీగా ఉన్నారు కార్లు తీసుకోవడానికి మన టీంలో. సో ఈరోజు నేను మీ అందరికీ ఏం చెప్తున్నాను అంటే, నా టీంలో ఒక 6వ తరగతి చదువుకున్న వ్యక్తి కారు తీసుకున్నారు, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మంచిగా చదువుకున్న వ్యక్తి కారు తీసుకున్నారు. అంటే ఇక్కడ చదువుతో సంబంధం లేదు ఈ బిజినెస్ చేయడానికి. చదువు వచ్చిన వాళ్ళు చేస్తున్నారు, చదువు రాని వాళ్ళు చేస్తున్నారు. సో ఈ బిజినెస్ అందరూ చేయొచ్చు. అసలు ఈ బిజినెస్ ఏంటి, ఈ బిజినెస్ ద్వారా మీరు ఎలా డెవలప్ అవ్వచ్చు, అసలు ఈ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఒక 20 నిమిషాలు మీ మొబైల్ ఏదైతే ఉందో అది సైలెంట్ మోడ్లో పెట్టేసి కొంచెం ఒక 20 నిమిషాల వరకు మీ మొబైల్ యూజ్ చేయకుండా ఉంటే ఇక్కడ సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఎందుకంటే పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకపోకుండా క్లియర్గా అర్థమవుతుంది. నా మొబైల్ కూడా చెక్ చేసుకుంటాను. ఒక 20 మినిట్స్ మీ వాల్యుబుల్ టైం ఇక్కడ ఇస్తే మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. నా మొబైల్ కూడా సైలెంట్లో పెట్టేశాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఈరోజు ప్రతి వ్యక్తికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. లైక్ మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కార్లో తిరగాలి, అండ్ అలాగే పిల్లలను బాగా చదివించుకోవాలి. ఇలా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. విదేశ యాత్రలు తిరగాలి. చాలామందికి డ్రీమ్స్ ఉంటాయి కానీ ఆ డ్రీమ్స్ని అచీవ్ చేయలేకపోతున్నారు, నెరవేర్చుకోలేకపోతున్నారు. సో ఈరోజు ప్రతి వ్యక్తికి మంచి ఇంట్లో ఉండాలని ఉంటుంది, మంచి కార్లో ఉండాలని ఉంటుంది, పిల్లలతో పాటు విదేశ యాత్రలు తిరగాలని ఉంటుంది, దాంతోపాటు మంచిగా చదివించుకోవాలని ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. కానీ ఈరోజు ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నారు అంటే ఇలాంటి కాంప్రమైజ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. మంచి హౌస్ కట్టుకోలేకపోతున్నారు, చిల్డ్రన్స్కి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నారు, ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్లో కూడా మంచి హాస్పిటల్లో చూపించుకోలేకపోతున్నారు. ఈరోజు మీ అందరూ చెప్పండి, ఏదైనా ఒక ప్రాబ్లం, కడుపులో నొప్పో లేకపోతే హెడేక్ ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, ఫస్ట్ మనం డాక్టర్ ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్ళిపోతామా లేకపోతే మెడికల్ షాప్కి వెళ్తామా? ఫస్ట్ మెడికల్ షాప్కి వెళ్తాం. అక్కడ తగ్గకపోతే అప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అంతేకాదని చెప్పి హెడేక్ వచ్చిందానో లేకపోతే ఫీవర్ వచ్చిందానో డైరెక్ట్ ఎంబీబీఎస్ని ఇంటికి పిలిపించుకొని, ఎందుకంటే మనీ అనేది మన దగ్గర ఉండదు కాబట్టి. మెడికల్ షాప్కి వెళ్తే ఒక 20 రూపాయలతో అయిపోతుంది. అదే హాస్పిటల్కి వెళ్తే 2000 బిల్ అయ్యి. సో ఇలా ప్రతి విషయంలో కూడా మనం ఏమైపోతున్నాం అంటే కాంప్రమైజ్ అయిపోతున్నాం. జర్నీ విషయంలో కావచ్చు. సో అన్ని విషయాల్లో కూడా మన లైఫ్ని సర్దుబాటు చేసుకుంటున్నాము. సో ఇలాంటి లైఫ్లో ఉండాలి అనుకుంటున్నాం. బట్ చాలామంది ఇలాంటి లైఫ్లో ఉండిపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే అందరికీ మనీ అనేది కావాల్సినంత లేకపోవడం. సో ఈరోజు ఇలాంటి లైఫ్ కాకుండా ఇలాంటి లైఫ్ని లీడ్ చేయడానికి, అన్లిమిటెడ్గా మనీని ఎర్న్ చేయడానికి మేము ఒక ఆపర్చునిటీ పరిచయం చేస్తున్నాము. ఆ ఆపర్చునిటీ ఎలా డిజైన్ చేశారు అంటే, ఈరోజు బయట మార్కెట్లో అంటే సొసైటీలో ట్రెడిషనల్ మార్కెటింగ్ బిజినెస్ రన్ అవుతుంది. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ బిజినెస్ ఎలా ఉంటుందంటే, ఈరోజు మీరు డైలీ వాడే వస్తువులన్నీ కూడా ఈ మార్కెట్లోనే వాడుతున్నారు. మీరు మన మొబైల్ కాడి నుంచి, మనం వేసుకునే షర్ట్ కాడి నుంచి అన్నీ ఈ మార్కెట్లో మనం వాడటం జరుగుతుంది. సో ఈ మార్కెట్లో ఎలా ఉంటుందంటే, కంపెనీ హిమాచల్ ప్రదేశ్లోనో, ఢిల్లీలోనో, హైదరాబాద్లోనో ఎక్కడో చోట ఒక కంపెనీ ఉంటుంది, వస్తువు తయారు చేసింది. లేదా ఫారెన్లోనో వేరే దేశంలోనో కంపెనీ ఉంటుంది. తయారైన వస్తువు మనలాంటి కస్టమర్ మన ఇంట్లో వాడుకుంటాం. కంపెనీలో వస్తువు తయారయ్యేటప్పుడు దాని వాల్యూ ఎంత ఉంటుందంటే 30 రూపాయలు ఉంటుంది, 30% ఉంటుంది. బట్ మనం వాడేటానికి దాని వాల్యూ అనేది 100% అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే, మనం డైరెక్ట్ కంపెనీకి వెళ్ళి కొనం, దగ్గరలోనే కిరాణా షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం. వారు కొంచెం లాభం తీసుకుంటారు. వాళ్ళు వెళ్ళి హోల్సేల్ షాపుల దగ్గర తెచ్చుకుంటారు, వాళ్ళు కొంచెం లాభం తీసుకుంటారు. వాళ్ళు వెళ్ళి సూపర్ స్టాకిస్ట్ దగ్గర, వాళ్ళు వెళ్ళి నేషనల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర, వాళ్ళు వెళ్ళి C&F ఏజెంట్ దగ్గర, వాళ్ళు వెళ్ళి కంపెనీ దగ్గర. అండ్ అలాగే ఆ ప్రోడక్ట్ అందరికీ తెలియడం కోసం టీవీలో కొన్ని సెలబ్రిటీస్తో యాడ్స్ ఇప్పిస్తారు. లైక్ మహేష్ బాబు, సమంత, ఐశ్వర్య రాయ్, ఇలా కొంతమంది సెలబ్రిటీస్తో అడ్వర్టైజ్మెంట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరి చేతులు మారుకుంటూ వస్తుంది కాబట్టి, వీళ్ళందరికీ ప్రాఫిట్ అనేది ఉంటుంది కాబట్టి, మార్జిన్ ఉంటుంది కాబట్టి 30% తయారు వస్తూ మనం ఎంత పడుతున్నాం ఫ్రెండ్స్? 100% పడుతున్నాం. అంటే 60 to 70% వీళ్ళందరికీ షేర్ అవుతుంది. సో ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్ బిజినెస్. ఐ థింక్ మనందరం పుట్టక ముందు నుంచి నడుస్తున్న ఒక బిజినెస్ అని చెప్పొచ్చు. బట్ ఈ బిజినెస్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక పర్సన్ ఈ బిజినెస్లో తన కెరియర్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటే కనుక, లైక్ నేషనల్ డిస్ట్రిబ్యూటర్గా కావచ్చు, C&F ఏజెంట్గా కావచ్చు, సూపర్ స్టాకిస్ట్గా కావచ్చు, హోల్సేలర్గా కావచ్చు, తను ఏ పొజిషన్లో ఉండాలన్నా కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఒక చిన్న కిరాణా షాప్ పెట్టాలన్నా 3-4 లక్షలు కావాలి. ఒక హోల్సేల్ షాప్ పెట్టాలన్నా 10 లక్షలు కావాలి. ఇంకా నేషనల్ డిస్ట్రిబ్యూటర్ C&F ఏజెంట్ కోట్ల రూపాయలతో అవుతుంది. కంపెనీ పెట్టాలన్నా కొన్ని కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇక్కడ మనం బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఆపర్చునిటీ లేదు. మరి ఇండియాలో మిడిల్ క్లాస్ ఎక్కువ ఉన్నారో లేకపోతే రిచ్ పీపుల్స్ ఎక్కువ ఉన్నారో? మిడిల్ క్లాస్ అండ్ లో మిడిల్ క్లాస్ ఎక్కువ ఉన్నారు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారా? పెట్టుబడి పెట్టగలుగుతారా?
సో ఈ మిడిల్ క్లాస్ వ్యక్తులు పెట్టుబడి పెట్టలేకపోతున్నారు కాబట్టి ఈ బిజినెస్లో ఛాన్సెస్ లేవని చెప్పొచ్చు. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి ఛాన్స్ ఇవ్వడం కోసం స్టార్ట్ అయిన ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. వెరీ సింపుల్ దీని కాన్సెప్ట్. వీళ్ళు ఎవరు ఉండరు, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి, ఇంకో పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి, ఇంకో పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి మౌత్ టు మౌత్ పబ్లిక్ జరుగుతుంది. మౌత్ టు మౌత్ పబ్లిష్ అంటారు. నేను మీకు చెప్తాను, మీరు వేరే వాళ్ళు చెప్తారు, వేరే వాళ్ళు చెప్తారు, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. వీళ్ళు ఎవరూ ఉండరు కాబట్టి వీళ్ళందరికీ వెళ్తున్న 60 to 70% ఏది వస్తుందో అది మనకే ఇస్తారు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే స్ప్రెడ్డింగ్, నలుగురికి చెప్పడం. సో వీళ్ళందరికీ వెళ్తున్న 60 to 70% చిన్న అమౌంట్ కాదు, కొన్ని కోట్ల రూపాయల అమౌంట్ అని చెప్పొచ్చు. ఈరోజు మహేష్ బాబు వచ్చి ఒక సంతోష్ బాబుకి యాడ్ ఇచ్చినందుకు గాను తను మూవీ చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుందో, 2.5 hours మూవీ చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుందో 1 minute యాడ్కి దానికి మించి ఇన్కమ్ ఇస్తారు. 2.5 గంటలు మూవీకి వచ్చే ఇన్కమ్ కంటే 1 minute యాడ్కి ఎక్కువ ఇస్తారు. మరి అదంతా మనమే. సో మన కంపెనీలో వీళ్ళు ఎవరు ఉండరు, మన ఇండస్ట్రీలో వీళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళందరికీ వెళ్తున్న ఇన్కమ్ మనకి ఇస్తారు. దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారు. దీనికి మోడీ గారు కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. బట్ ఈ ఇండస్ట్రీలో కొన్ని ఫ్రాడ్ కంపెనీస్ ఉండడం వల్ల, లైక్ అగ్రిగోల్డ్, అవేగోల్డ్, ఆ గోల్డ్, ఈ గోల్డ్, కొన్ని డబ్బులు కట్టించే కంపెనీస్ వల్ల ఇప్పటివరకు నెగిటివ్ నేమ్ అనేది ఉంది. బట్ 2016లో మోడీ గారు ఎప్పుడైతే గైడ్లైన్స్ ఇచ్చారో అప్పటి నుంచి చాలా జెన్యూన్ కంపెనీస్ ముందుకెళ్తున్నాయి. అండ్ అట్ ప్రెజెంట్ ఇంకా మనీ సర్క్యులేషన్ కంపెనీస్ జరుగుతున్నాయి. డబ్బులు కట్టమంటున్నారంటే అది ఫేక్ కంపెనీ. డబ్బులు కట్టుకోకుండా ఈ బిజినెస్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే అది జెన్యూన్ కంపెనీ. సో ఈరోజు నేను చెప్పే కంపెనీ ఫేకా జెన్యూనా మీరే లాస్ట్కి చెప్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ఇండస్ట్రీలో ఒక బెస్ట్ కంపెనీ, ఎటువంటి ఫ్రాడ్ లైన్ కంపెనీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఈ ఇండస్ట్రీ గురించి ఎన్నో పేపర్లో అవేర్నెస్ కూడా ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ మార్గదర్శకాలు, డైరెక్ట్ సెల్లింగ్కి అప్రో అవకాశాలు, రానున్న కాలం డైరెక్ట్ సెల్లింగ్ది. అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో కూడా జాబ్ గురించి చేసే ఇన్ఫర్మేషన్ ప్లేస్లో ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ప్రతి ఒక్క వ్యక్తికి మంచి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఒక ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని చెప్పి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో కూడా వేయడం జరిగింది. అండ్ అలాగే ఢిల్లీ యూనివర్సిటీ, ఇక్కడ ఎంతమంది తెలుసు? ఢిల్లీలో ఒక యూనివర్సిటీ ఉంటుంది, పెద్ద యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అంటారు. ఎంతమంది తెలుసు? విన్నారా పేరు ఎప్పుడైనా? ఢిల్లీ యూనివర్సిటీ. సో ఢిల్లీ యూనివర్సిటీలో సీట్ రావడం కోసం చాలా ట్రై చేస్తారు. అలాంటి ఢిల్లీ యూనివర్సిటీలో ఎంబీఏలో ఒక సబ్జెక్ట్ని తీసుకొచ్చారు అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి. అంత పెద్ద యూనివర్సిటీలో ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చారంటే ఆలోచించండి ఎంత ఫ్యూచర్ ఉందో ఇండస్ట్రీ. సో అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అవసరంలా ప్రతి సామాన్యుడు డెవలప్ అయ్యే కంపెనీ విన్ఫినిత్ కంపెనీ. అది మీకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. విన్ఫినిత్ అంటే అర్థం ఏంటంటే ఇన్ఫినిటీ ఆఫ్ వెల్త్ అండ్ హెల్త్. అనంతమైన ఆరోగ్యాన్ని, అనంతమైన ఆదాయాన్ని అందరికీ పంచాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ నేమ్ పెట్టారు. ఈ కంపెనీ స్టార్ట్ చేసిన 3 వ్యక్తులు, మంజునాథ్ సార్, మహేష్ డ్రైవర్ సార్, వరాల్ రెడ్డి. 3 కూడా లోకల్ వ్యక్తులు అని చెప్పొచ్చు. మంజునాథ్ సార్ది కర్ణాటక బెంగళూరు, మహేష్ డ్రైవర్ది మన ఆంధ్రప్రదేశ్ అనంతపూర్, వరాల్ రెడ్డి సార్ది మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్ అని చెప్పొచ్చు. సో వీళ్ళ 3కి కూడా 18 సంవత్సరాల అనుభవం ఉంది. నేను ఇంతకుముందు 2 years వేరే కంపెనీలో చేసింది కూడా వీళ్ళతో కలిసి. సో వీళ్ళకున్న 18 years ఎక్స్పీరియన్స్తో జూలై 2వ తారీఖున మన కంపెనీ స్టార్ట్ చేశారు. ఎగ్జాక్ట్గా 1 year కంప్లీట్ అయ్యి 2nd year రన్ అవుతుంది. 2020లో మన కంపెనీ స్టార్ట్ అయింది. సో ఎలాంటి టైంలో కంపెనీ స్టార్ట్ అయిందంటే లాక్డౌన్ టైంలో స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సో అలాంటి టైంలో స్టార్ట్ అయ్యి లాక్డౌన్ టైంలో చాలా బిజినెస్లు పడిపోయింది. బట్ అలాంటి టైంలో మన కంపెనీ స్టార్ట్ అయ్యి వితిన్ 1 yearలో ఇండియాలో ఏ కంపెనీ చేయని విధంగా మన కంపెనీ చేసింది. మరి ఏం చేసిందంటే దాదాపుగా 110 కోట్ల టర్నోవర్ చేసింది, 100 రకాల ప్రొడక్ట్స్ని తీసుకొచ్చింది. అండ్ అలాగే 400, ఇది ఒక అవుట్లెట్. ఇలాంటి అవుట్లెట్స్ 400 కంటే ఎక్కువ అవుట్లెట్స్ ఉండేవి. అండ్ మీలాంటి నాలాంటి వ్యక్తులు 6 lakh ప్లస్ డిస్ట్రిబ్యూటర్లను జాయిన్ చేసింది. అండ్ ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్. అంటే ఇప్పటివరకు ఇండియాలో ఏ కంపెనీ కూడా ఇంత ఫాస్ట్గా గ్రో అవ్వలేదు, అంత ఫాస్ట్గా మన కంపెనీ గ్రో అవుతుంది. సో ఇలా మన కంపెనీకి కొన్ని ఇండియాలో ఏ కంపెనీ చేయని విధంగా వచ్చిన 1 yearలో చేసిందని చెప్పొచ్చు. ఇలాంటి సక్సెస్ఫుల్ కంపెనీలో మనం ఉండడం వల్ల ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని తీసుకోవచ్చు. ఈ 2 ఇంపార్టెంట్ అంటారా కాదంటారా? ఈ 2 ఇంపార్టెంటే కాదా? ఈరోజు బయట ఎలా అయిపోతుందంటే ఆరోగ్యం కోసం హాస్పిటల్కి వెళ్ళి ఆదాయాన్ని పోగొట్టుకుంటున్నారు, ఆదాయం కోసం పనిచేసి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. బట్ ఈ కంపెనీలో ఈ 2ని మనం తీసుకోవచ్చు. మరి ఆ 2 ఎలా వస్తుంది? నెక్స్ట్ కమింగ్ మీకు 15 నిమిషాలు ఈ 2 ఎలా వస్తాయి మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈరోజు మన అందరం తీసుకునే ఆహారం వల్లే మన అనారోగ్యంగా ఉంటుంది. మన అందరం తీసుకునే ఆహారం కెమికల్ అయిపోతుంది, న్యూట్రిషన్ అందట్లేదు.
సో ఈ కంపెనీ ప్రతి వ్యక్తికి న్యూట్రిషన్ అందించడం కోసం వేప, పుదీనా, తులసి, కలబంద, అవిసె గింజలు, కొన్ని రకాల వనమూలికలు, సో ప్రకృతి నుంచి ఏవైతే మనకు దొరుకుతున్నాయో ఇవన్నీ మన ఆరోగ్యానికి మంచివే కాదా? వేపాకు కావచ్చు, కలబంద కావచ్చు, తులసాకు కావచ్చు, ఇవన్నీ మంచి అంటారా కాదంటారా? ప్రతిదీ మంచిదే. బట్ మనం ప్రతిదీ తినగలుగుతామా? ఈరోజు వేపాకు మంచిదని అందరికీ తెలుసు, కానీ ఎంతమంది వేపాకు తినగలుగుతారు? తులసాకు మంచిదని అందరికీ తెలుసు, బట్ ఎంతమంది తులసాకు తింటున్నారు? కలబంద మంచిదని అందరికీ తెలుసు, బట్ ఎంతమంది కలబంద తింటున్నారు? తింటున్నారా ఫ్రెండ్స్? మంచిదని తెలిసినా తిన్నాం, మంచిది కాదని తెలిసినా పానీపూరి తింటారు, మంచిది కాదని తెలిసినా పిజ్జాలు తింటారు, మంచిది కాదని తెలిసినా బర్గర్లు తింటారు. సో ఈరోజు జనాలు టేస్ట్కి అలవాటు పడ్డారు, మంచిదనానికి అలవాటు పడలేదు. టేస్ట్ అనేది ఇంపార్టెంట్. సో దానివల్ల చాలామంది ఆరోగ్యం అనేది పాడైపోతుంది. సో మన కంపెనీ ఇవన్నీ మంచివి కాబట్టి, ఇవి మనం తినలేకపోతున్నాం కాబట్టి, వీటిలో ఏవైతే ఒరిజినల్ డెరివేటివ్స్ ఉంటాయో, లైక్ ప్రోటీన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, కార్బోహైడ్రేట్స్ కావచ్చు, అమైనో యాసిడ్స్ కావచ్చు, యాంటీ ఆక్సిడెంట్స్ కావచ్చు, మన బాడీకి ఏవైతే కావాలో అవి వీటిలోంచి ఎక్స్ట్రాక్ట్ చేసి క్యాప్సూల్స్ రూపంలో మనకి ఇస్తుంది. మన దగ్గర దొరికే ప్రతి క్యాప్సూల్లో కూడా మెడిసిన్ కాదు, ఫుడ్ సప్లిమెంట్స్ అని చెప్పొచ్చు, ఆర్గానిక్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. మన దగ్గర దొరికే ప్రతి ప్రొడక్ట్కి కూడా ISO సర్టిఫికేట్ ఉంది, ఫుడ్ అండ్ డ్రగ్ సర్టిఫికేట్ ఉంది, అండ్ అలాగే GMP గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్టిఫికేట్ ఉంది, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫికేట్ కూడా ఉంది. సో అన్ని సర్టిఫికేట్స్ కలిసిన మన ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మనకి షుగర్కి, థైరాయిడ్కి, మోకాళ్ళ నొప్పులకి, గ్యాస్ ట్రబుల్కి, అండ్ అలాగే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి, జాయింట్ పెయిన్స్కి, కోవిడ్ లాంటి వైరస్ని తట్టుకోవడానికి, వ్యాధి నిరోధశక్తి పెంచుకోవడానికి, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి, అన్ని ప్రాబ్లమ్స్కి మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ప్రాబ్లం రాకోకుండా ముందుగా వాడుకునేవి, ప్రాబ్లం వచ్చాక తగ్గించుకునేవి. సో అన్ని సమస్త ప్రాబ్లమ్స్ ఏవైతుందో అన్నిటికీ మన దగ్గర ప్రొడక్ట్స్ దొరుకుతుంది. సో నెక్స్ట్ ఇదే కాకుండా మన ఇంట్లో వాడుకునే డైలీ నీడ్స్ కూడా మన దగ్గర దొరుకుతుంది. హెల్త్ ఫుడ్ అని చెప్పి కుకింగ్ ఆయిల్, టీ, కాఫీ, అండ్ అలాగే పిల్లలకు సంబంధించిన బేబీ కేర్, అండ్ అలాగే క్లీనింగ్ సంబంధించిన హోమ్ హైజీన్గా ఉంటే, హోమ్ క్లీన్గా ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. సో హోమ్ క్లీన్గా ఉండడానికి, బట్టలు తిప్పుకోవడానికి, అట్టలు తొక్కడానికి, నేల కడుక్కోవడానికి, బాత్రూమ్ కడుక్కోవడానికి, అండ్ అలాగే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడానికి ఒక లిక్విడ్ వచ్చింది. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పైన కెమికల్ లేయర్ని క్లీన్ చేసుకోవడానికి. నెక్స్ట్ మనకి పేస్ట్లు, బ్రష్లు, నోటికి సంబంధించి, అలాగే పర్సనల్ కేర్కి సంబంధించి కొన్ని రకాల ఫేస్ క్రీమ్స్, కొన్ని రకాల హ్యాండ్ వాష్లు, బాడీ టాల్క్స్, అండ్ అలాగే మసాజ్ జెల్, లోషన్స్, టోనర్స్, అండ్ హెయిర్ కేర్కి సంబంధించి షాంపూస్, డాండ్రఫ్ ఒక షాంపూ, హెయిర్ లాస్ ఒక షాంపూ, హెయిర్ ఆయిల్స్, అండ్ అలాగే మనకి సోప్స్, నెక్స్ట్ బాడీ పెయిన్స్కి రిలీఫ్ జెల్, కాళ్ళ పగులకి ఫుడ్ క్రీము, అండ్ కొంతమందికి ప్రీమియం ప్రొడక్ట్స్, బ్యూటీకి సంబంధించి, ఫేస్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి ప్రీమియం ప్రొడక్ట్స్ ఉంది, అండ్ అగ్రికల్చర్ సంబంధించి వ్యవసాయం చేసుకోవడానికి కూడా మన దగ్గర ప్రొడక్ట్స్ ఉంది. సో ఓవరాల్గా చెప్పాలంటే గుడ్ మార్నింగ్ టు గుడ్ ఈవినింగ్ వరకు అన్నీ ఉన్నాయి. ఈరోజు ప్రతి వ్యక్తికి సోప్ అవసరం, షాంపూ అవసరం, పేస్ట్ అవసరం, హెయిర్ ఆయిల్ అవసరం, స్ప్రే బాటిల్ అవసరం, ఫేస్కి సంబంధించిన కొన్ని క్రీమ్స్ అవసరం, బాడీ టాల్క్స్ అవసరం, టీ అవసరం, కాఫీ అవసరం, పిల్లలకి బూస్ట్ హార్లిక్స్ లాగా మన దగ్గర పిస్తా గ్రాన్యూల్స్ ఉంది అది అవసరం, వంట నూనె అవసరం, బట్టలు ఉతుక్కునేది అవసరం, అంటులు తొక్కునేది అవసరం, ఇలా సమస్త ఇంట్లోకి కావాల్సినవి దొరుకుతాయి. కంపెనీ ఏమంటుందంటే మీరు ఇక్కడ ఇన్కమ్ సంపాదించుకోవడం కోసం, డబ్బు సంపాదించడం కోసం మీ ఇంట్లో కావాల్సిన వస్తువులు వాడుకొని నలుగురికి షేర్ చేయమంటుంది. మీ ఇంట్లో కావాల్సిన ఈ కంపెనీ ఆర్గానిక్ వేలు అందిస్తుంది కాబట్టి యూజ్ చేయమంటుంది, అండ్ ఈ విషయాన్ని నలుగురికి షేర్ చేయమంటుంది. అయితే ఇక్కడ మనం షేర్ చేయాల్సింది అంటే నలుగురికి చెప్పాల్సింది ప్రోడక్ట్ల గురించి కాదు. మా దగ్గర సోప్ ఉంది, పేస్ట్ ఉంది, షాంపూ ఉంది కాదు. ఎందుకంటే మనం సేల్స్ మ్యాన్లో కాదు, మనం ఇక్కడ ఒక బిజినెస్ లాగా చేస్తాం దీన్ని. మరి ఇక్కడ మనం ఏం షేర్ చేయాలి? ఆపర్చునిటీని షేర్ చేయాలి. మరి ఎలాంటి ఒక ఆపర్చునిటీ ఉందంటే మన కంపెనీలో 9 రకాల ఇన్కమ్ సంపాదించుకునే ఆపర్చునిటీ ఉంది. 1 కాదు, 2 కాదు, 9 రకాల ఇన్కమ్స్. సార్ ఈరోజు బయట ఏ జాబ్ చేసినా, ఏ పని చేసినా ఎన్ని ఇన్కమ్స్ వస్తాయి మనకి? ఎన్ని ఇన్కమ్స్ వస్తాయి సార్? 3 కానీ 4 కానీ. ఒక ఇన్కమ్ వస్తుంది, రెండోది బోనస్, ఇన్సెంటివ్ వచ్చింది, అంతమించి ఇంకేం రా నాకు తెలిసి. బట్ ఆ ఒక ఇన్కమ్ను ఉపయోగించుకొని ఈరోజు ఒక సామాన్యుడు కరెంటు బిల్లు కడుతున్నాడు, పాల బిల్లు కడుతున్నాడు, పెట్రోల్ కట్టించుకున్నాడు, ఇంటర్నెట్ కడుతున్నాడు, పిల్లలు చదివించుకున్నాడు, బట్టలు కొంటున్నాడు, వెజిటేబుల్స్ కొంటున్నాడు, కూరగాయలు కొంటున్నాడు, అండ్ అలాగే ఒక ఇన్కమ్ను ఉపయోగించుకొని ఫోన్లో రీఛార్జ్ చేస్తున్నాడు. ఒక ఇన్కమ్ను ఉపయోగించుకొని అన్నింటినీ చేస్తున్నాడు. ఈరోజు బయట ఖర్చులు ఎలా పెరుగుతున్నాయో మీకు తెలుసు, పెట్రోల్ ప్రైస్ ఎలా పెరుగుతుందో మీకు తెలుసు, కూరగాయల ప్రైస్ ఎలా పెరుగుతుందో మీకు తెలుసు,
గ్యాస్ బిల్ ఎలా పెరుగుతుందో మీకు తెలుసు, ఇంటరెంట్లు ఎలా పెరిగితే మీకు తెలుసు. ఆ పెరుగుతున్న దానికి తగ్గట్టుగా మన ఇన్కమ్ పెరుగుతుందా? ఫ్రెండ్స్? పెరగట్లేదు. కాబట్టి అందరూ డబ్బులు దాచుకోవాల్సింది పోయి అప్పుల్లోకి వస్తున్నారు. దాచుకోవడం పక్కన పెట్టిన అట్లీస్ట్ మెయింటైన్ చేయడం కూడా లేదు, అప్పుల్లోకి వస్తున్నారు. అది మీకు తెలిసింది. బట్ ఈ కంపెనీ అందరి లైఫ్ని ఒకసారి ఈరోజు మన కంపెనీ ఏ వ్యక్తి కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు, సర్దుబాటు అవ్వకూడదు, మంచి జీవితాన్ని లీడ్ చేయాలి, వాళ్ళకున్న డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేర్చాలి అని చెప్పి 9 రకాల ఇన్కమ్స్ మన కంపెనీ ఇస్తుంది. ఈ 9 రకాల ఇన్కమ్స్లో ఫస్ట్ ఇన్కమ్ మనం మన ఇంట్లోకి జస్ట్ వాడుకుంటూ వాళ్ళు వచ్చే బెనిఫిట్. ప్రతి వస్తువు మీద డిస్కౌంట్ ఇస్తారు, అప్ టు 30% వరకు డిస్కౌంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 130 రూపాయలు ఎంఆర్పీ ఉంటే కనుక మనం 100 రూపాయలు కడితే చాలు. ఈ బిజినెస్లోకి రావడమే మనం డిస్ట్రిబ్యూటర్లు అవుతాం. డబ్బులు కట్టకుండా డిస్ట్రిబ్యూటర్లు అవ్వచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత మనం ఏం కొనుక్కున్నా అప్ టు 30% వరకు డిస్కౌంట్ తీసుకోవచ్చు. అంటే డిస్కౌంటే కాకుండా కంపెనీలో కొన్ని ఆఫర్లు ఉంటాయి. మీరు మీ ఇంట్లోకి వస్తువులు వాడుకున్నారు, నచ్చితే మళ్ళీ వాడుకుంటారు లేదా? ఎందుకు మళ్ళీ వాడుకుంటారు? సబ్బు మళ్ళీ అయిపోదు, పేస్ట్ మళ్ళీ అయిపోదు, షాంపూ మళ్ళీ అయిపోదు, అన్నీ మళ్ళీ అయిపోదు. నచ్చితే మళ్ళీ ఇక్కడే వాడతారు. సో మళ్ళీ వాడేటప్పుడు ఎవ్రీ మంత్ కూడా నెలాఖరు వరకు ఆడుకోకుండా 17వ తారీఖులోపు వాడుకోండి. ఎన్నో తారీఖు సార్? సెకండ్ టైం. లైఫ్లో ఒక్కసారి ఎప్పుడైనా వాడుకోండి, అది ఫస్ట్ టైం. సెకండ్ టైం నుంచి లైఫ్ లాంగ్లో ఎప్పుడు మీరు వాడుకున్నా 17లోపు వాడుకోండి. మీకు ఈ డిస్కౌంట్ వస్తూ అదనంగా స్పెషల్ ఆఫర్ కింద 10% ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు మీ ఇంట్లో కొనుక్కున్నారు సార్, 30% డిస్కౌంట్ పోయి అంటే మీకు 700కే వస్తుంది, 300 రూపాయలు సేవ్ అయ్యారు. అంటే మీరు 700 రూపాయల కంపెనీకి అర్థవంతుకు కాదు, ఆ 700 రూపాయలకి 10% అంటే 70 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారు. అంటే మీరు 1070 రూపాయల ప్రోడక్ట్ తీసుకెళ్తున్నారు, కానీ కంపెనీకి 700 పే చేస్తున్నారు. అంటే ఒక 1000 రూపాయలకి 370 రూపాయలు మీరు ఆదా చేసుకుంటారు. ఇదే మనం బయట కొంటే తగ్గిస్తారా రేటు? ఇదే మనం బయట కొంటే డిస్కౌంట్లు కాదు ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారా? లేదనే చెప్తాం. బట్ ఇక్కడ కొనటం వల్ల డిస్కౌంట్ ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారు. అండ్ అలాగే ఈ కంపెనీలో సోపు, షాంపూ, పేస్ట్ ఏవైతే రెగ్యులర్ రేట్స్ ఉన్నాయో అవి ఎవ్రీ మంత్ అవసరం అవుతున్నాయి. కాబట్టి ఎవ్రీ మంత్ ఈ కంపెనీలో కొనుక్కునే వాళ్ళకి మళ్ళీ ఇంకొక ఆఫర్ ఉంది. ఆ ఆఫర్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు. మీకు ఈ డిస్కౌంట్ వస్తుంది, ఈ ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది, దాంతోపాటు ఆఫర్లోకి వెళ్తే ఇంక అడిషనల్ బెనిఫిట్ వస్తుంది. ఎవరైతే వాళ్ళ ఇంట్లోకి 2500 కాడికి 4 నెలలు కొంటారు, ప్రతి నెల మీరు కొనే 2000కి 30% డిస్కౌంట్ ఇస్తారు, 10% ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారు. అంటే 4 నెలలు కొన్నందుకు కానీ 5వ నెల 2000 ఎంఆర్పీ ప్రోడక్ట్ ఫ్రీగా ఇచ్చేస్తారు, రూపాయి కట్ అవసరం. సార్ 4 నెలలు కొంటే 5 నెలలు ఫ్రీ ఇచ్చేది మీరు బయట ఎక్కడైనా చూసారా? ఇక్కడ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? మన కంపెనీ డిస్ట్రిబ్యూటర్ డబ్బులు ఇవ్వదు, స్టాక్ ఇన్స్టిట్యూట్ డబ్బులు ఇవ్వదు, సెలబ్రిటీ డబ్బులు ఇవ్వదు, మనకే ఇవ్వాలి. అందుకే ఆఫర్ రూపాయలు ఇస్తున్నారు. సో మనం ఇలా వాడుకుంటున్నారు, ఎవరికి చెప్పవసరం, మన ఇంట్లోకి వాడుకుంటున్నారు. ప్రతి ప్రోడక్ట్ ఆర్గానిక్ ప్రోడక్ట్, హెల్త్ బాగుంటుంది. దాంతోపాటు డిస్కౌంట్లు వస్తున్నాయి, ఫ్రీ ప్రోడక్ట్లు వస్తున్నాయి. 4 నెలలు కొంటే 5 నెలలు ఫ్రీ వస్తుంది. 2000 మన ఇంట్లోకి అవసరం లేదు. మన ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు లేదా అక్క చెల్లెలు ఉంటారు, 2 ఫ్యామిలీ కలిసి వాడుకోండి. 5 నెలలు వచ్చేది 2 సగాలు చేసుకోండి. బట్ ఇదే మనం బయట కొంటే ఏం ఫ్రీ రావట్లేదు కదా. బట్ ఇక్కడ కొంటే డిస్కౌంట్, ఫ్రీ ప్రోడక్ట్లు ఫ్రీ వస్తుంది. అండ్ అంతేకాకుండా మనం కొనే ప్రతి వస్తువు మీద మనకి కొన్ని పాయింట్లు యాడ్ చేస్తారు. ఆ పాయింట్లు బేస్ చేసుకొని కంపెనీలో ఉన్న అన్ని ఇన్కమ్స్ వస్తాయి. ఆ పాయింట్లు ఎందుకు అంటే మనం ఎంత బిజినెస్ చేస్తుంది. ఈరోజు నాకు, ఈయనకి, మీకు సమానంగా ఇన్కమ్ ఇస్తే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఎక్కువ పని చేసి ఉండొచ్చు, వేరే వాళ్ళు తక్కువ పని చేసి ఉండొచ్చు. ఎవరు ఎక్కువ చేశారు, ఎవరు తక్కువ చేశారో తెలుసుకోవడం కోసం ఈ పాయింట్లు ఎలా ఇస్తారు అంటే మనం కొనే ప్రతి వస్తువు మీద యావరేజ్గా 50% ఇస్తారు, అంటే సగం ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు మన ఇంట్లో కొనుక్కుంటే 50 పాయింట్లు వస్తాయి. బిజినెస్ వాల్యూ అంటారు, బీవీస్ అంటారు. 1000 రూపాయలు మన ఇంట్లోకి వాడుకుంటే 500 పాయింట్లు వస్తాయి. అలా మనం ఎంత మన ఇంట్లోకి వాడుకుంటే దాంట్లో సగం పాయింట్ల రూపంలో కన్వర్ట్ అవుతుంది, డబ్బులు కాదు పాయింట్లు. ఈ పాయింట్లు బేస్ చేసుకొని మన అకౌంట్లో ఇన్కమ్ చేయడం జరుగుతుంది. కంపెనీ ఏం చెప్తుందంటే మీరు అన్ని ఇన్కమ్ తీసుకోవడం కోసం, మీ ఇన్కమ్ని పెంచుకోవడం కోసం ఈ పాయింట్లు పెంచమని చెప్తుంది. ఈ పాయింట్లు పెంచడం కోసం 2 ఆప్షన్లు ఉంటాయి.
అన్ని ఇన్కమ్ తీసుకోవాలి అంటే, ఓకేనా సార్? అన్ని ఇన్కమ్ సంపాదించాలి అంటే, అన్ని ఇన్కమ్ సంపాదించాలి అంటే మీరు పాయింట్లు పెంచుకోమని చెప్తున్నారు. పాయింట్లు పెంచడం కోసం 2 పనులు చేయమంటున్నారు. ఒకటి, మీ ఇంట్లోకి వాడుకోండి, వాడుకునేందుకు పాయింట్లు వస్తాయి. 2, వాడుకుంటమే కాకుండా నలుగురికి ఇంట్రడ్యూస్ చేయండి. ఇలా ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, మీకు ఏవైతే బెనిఫిట్స్ వస్తున్నాయో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అలా మీరు నలుగురికి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వాళ్ళ బీవీస్ కూడా మీకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, కిషోర్ సార్ ఉన్నారు. కిషోర్ సార్ రాజు సార్కి చెప్పారనుకుంది. రాజు సార్ వచ్చేప్పటికి, సార్ మీ పేరేంటి సార్? నాగార్జున. ఓకే, కింగ్ నాగార్జున. నాగార్జున సార్ చెప్పారనుకుందాం. మీ పేరేంటి సార్? రాజేష్ సార్. నాగార్జున సార్ రాజేష్ సార్ చెప్పారనుకుందాం. రాజేష్ సార్ వాళ్ళ ఇంట్లోకి ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 1000 రూపాయలు 2000 వాడుకున్నారు. ఒక 2000 వాడుకున్నారు అనుకుందాం, దాంట్లో సగం 1000 పాయింట్లు ఆయనకు వచ్చినాయి. ఆ 1000 పాయింట్లు ఆయన అకౌంట్లో డబ్బులు వేస్తారు. అండ్ అలాగే ఆయన్ని కంపెనీకి ఇంట్రడ్యూస్ చేసినందుకు గాను ఆయన పాయింట్లు నాగార్జున సార్కి యాడ్ చేస్తారు. నాగార్జున సార్ కూడా వాళ్ళ ఇంట్లో ఒక 2000 రూపాయలు 3000 రూపాయలు వాడుకున్నారు. ఎగ్జాంపుల్ ఎంతో కొంత 1000 రూపాయలు 2000 3000 ఆయనకి పాయింట్లు వస్తాయి. ఆయన పాయింట్లకే కాదు, ఆ సార్ వచ్చిన పాయింట్లు ఏవైతుంటే 2 పాయింట్లు డబ్బులు ఇస్తారు. వాళ్ళిద్దరికి తీసుకొచ్చి రాజు సార్కి యాడ్ చేస్తారు. ఎందుకంటే మీ ఇద్దరు కంపెనీకి ఈయన ద్వారా వచ్చారు కాబట్టి. ఈయన ఇంట్లోకి వాడుకుంటారు, మీ 3 పాయింట్ల మీద ఆయన డబ్బులు ఇస్తారు. మీ 3 తీసుకొచ్చి కిషోర్ సార్కి యాడ్ చేస్తారు. ఈయన ఇంట్లోకి వాడుకుంటారు, మీ 4 పాయింట్ మీద డబ్బులు ఇస్తారు. ఇలా ఈ కంపెనీలో డబ్బులు రావాలి అంటే, అన్ని ఇన్కమ్స్కి ఎలిజిబుల్ అవ్వాలంటే, మనం ఈ బిజినెస్లో నాకులాగా మీరు కూడా లక్షలు సంపాదించాలి అంటే సింపుల్ కాన్సెప్ట్ నలుగురికి ఇంట్రడ్యూస్ చేయండి. ఈరోజు మనం చాలా చెప్పుకుంటాం, ఒక మంచి సినిమా బాగుందని చెప్పుకుంటాం, మంచి షర్ట్ బాగుందని చెప్పుకుంటాం, మంచి మొబైల్ బాగుందని చెప్పుకుంటాం, పలానా కాలేజీలో మా పిల్లలు బాగా చెప్తున్నారు మీరు చేయించుకోండి అని చెప్పుకుంటాం, లేడీస్ పలానా శారీ బాగుందని చెప్పుకుంటారు, చాలా చెప్పుకుంటాం. ₹1 మనకు వచ్చండు. అదే పని ఇక్కడ చేయడం వల్ల మీరేం రాయలు మోయరు, రప్పలు మోయరు, ఐఏఎస్ ఆఫీసులు అవ్వాల్సిన పని లేదు, ఆర్మీ ఆఫీసులు అవ్వాల్సిన పని లేదు. మీ ఇంట్లోకి వాడుకున్న విషయాన్ని నలుగురికి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈ బిజినెస్లో డెవలప్ అవ్వచ్చు. నేను అలా స్టార్ట్ చేశాను. ఈరోజు ఇక్కడ ఉన్న ఏ వ్యక్తి నాకు తెలియదు, బట్ ఇక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు నా టీంలో జాయిన్ అయ్యారు. నేను నమ్మా నా వాళ్ళు అవుతుంది అని. ఒకరిద్దరికి ఇంట్రడ్యూస్ చేశారు, వాళ్ళు ఇంకొక 2-3 ఇంట్రడ్యూస్ చేశారు, వాళ్ళు ఇంకొక 2-3 ఇంట్రడ్యూస్ చేశారు. అలా ఒకరిద్దరు మీరు పరిచయం అయ్యారు. అదే నా వల్ల కాదు అనుకుంటే విజయవాడలో ఉన్న నాకు, తాడేపల్లిగూడలో ఉన్న మీరు పరిచయం అవుతారు. సో మీరు కూడా ఈరోజు ఈ బిజినెస్కి ₹1 పెట్టాల్సిన పని లేదు. ఇంట్లో కావాల్సిన వస్తువులు వాడుకుంటూ నలుగురికి ఇంట్రడ్యూస్ చేయడమే కాబట్టి దీన్ని సీరియస్గా చేద్దామని తీసుకుంటే ఒక 6 నెలలకి మీరు డెవలప్ అవుతారు. సో ఇక్కడ డెవలప్ అవ్వాలంటే చేయాల్సిన పని ఏంటి? టీం పెంచాలి, జనాల్ని పెంచాలి. అయితే ఎవరితో ₹1 పెట్టాల్సిన పని లేదు, మనం ₹1 పెట్టాల్సిన పని లేదు. మనం నలుగురు చెప్తాం, ఆ నలుగురు ఇంకో నలుగురు చెప్తాం. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ డెవలప్ అవ్వాలంటే టీం పెంచాలని చెప్తాం, అంటే జనాలకి ఇంట్రడ్యూస్ చేయాలని చెప్తాం. మరి ఎక్కడైనా అంటే ఇక్కడే కాదు, ఈ ప్రపంచంలో ఈ సొసైటీలో ఎవరు ధనవంతులు అవుతున్నారు, ఎవరు బాగా డబ్బు సంపాదిస్తున్నారు, వాళ్ళు ఒక్కరిగా పనిచేయట్లా, టీంతో పనిచేస్తున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీ అందరికీ డైలీ లేబర్ తెలుసా? డైలీ పనిచేస్తున్న కూలి పని. మేస్త్రి తెలుసా మీ అందరికీ? ఆ కూలి పని వాళ్ళకి పని ఇచ్చే మేస్త్రి. ఎవరు బాగా కష్టపడతారు? డబ్బులు ఎవరికి ఎక్కువ వెళ్తాయి? ఎందుకంటే కూలి పనులు ఒక్కళ్ళే, మేస్త్రి కింద ఎంతమంది ఉంటారు? అవునా కాదా? ఆటో తోలిన డ్రైవర్ తెలుసా మీకు? తెలుసా తెలీదా? ఆటో డ్రైవర్కి జాబ్ ఇచ్చిన వాళ్ళ ఓనర్ తెలుసా? బుక్ చేస్తే వాళ్ళ ఆటో వచ్చింది. తెలుసా తెలీదా? ఎవరు బాగా కష్టపడతారు? డబ్బులు ఎవరికి వెళ్తాయి? ఎందుకంటే ఆటో డ్రైవర్ ఒక్కలే, వాళ్ళ ఓనర్ కింద. ఈ ప్రపంచంలో మీరు ఎవరినైనా చూడండి, డబ్బు సంపాదిస్తున్నారంటే ఒకరిగా పనిచేయట్లా, టీంతో పనిచేస్తున్నారు. అర్థమవుతుందా? వాళ్ళ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళ అప్లికేషన్ స్టార్ట్ చేసినప్పుడు అతని దగ్గర సొంత ఆటో లేదు, సొంత కారు లేదు. ఈరోజు ధనవంతుల్లో ఒక పర్సన్ ఆయన, ఇండియాలో ఉన్న ధనవంతుల్లో ఆయన కూడా ఒక పర్సన్. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, గూగుల్, యూట్యూబ్. ఎందుకు డబ్బులు సంపాదిస్తున్నారు, ఎందుకు ధనవంతులు అవుతున్నారు అంటే వాళ్ళ దగ్గర జనాలు ఉన్నారు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? జనాలు ఉంటే డబ్బు ఆటోమేటిక్ వస్తుంది. ఒకప్పుడు డబ్బున్న వాళ్ళు డబ్బు సంపాదిస్తారు, ఇప్పుడు డబ్బున్న వాళ్ళు డబ్బు సంపాదించారు, మ్యాన్ పవర్ ఉన్న వాళ్ళు డబ్బు సంపాదిస్తారు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అంబానీ గురించి ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ప్లాన్లోకి వెళ్తాను. అంబానీ అందరికీ తెలుసా? అంబానీ ఉన్నవాడా లేనివాడా? పుట్టుకతో. ఎక్కడ ఉన్నాడు పుట్టుకతో? ఎక్కడి నుంచి వచ్చాడు? పెట్రోల్ బంక్ నుంచి వచ్చాడు. అవునా కాదా? పెట్రోల్ బంకులో పనిచేసే టైంలో ఆ పెట్రోల్ బంకు ఎదురుగా ఒక సిగ్నల్ ఉండేదంట.
ఐ థింక్ ఈ స్టోరీ మీకు తెలిసింది, మళ్ళీ చెప్తున్నాను. ఆ సిగ్నల్లో ఒక వ్యక్తి బొమ్మలు అమ్ముకుంటాను చూశాడు. అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు బొమ్మలు అమ్ముతున్నావు కదా, నీకు ఎంత డబ్బులు వస్తాయని అడిగాడు. నేను రోజుకి 10 బొమ్మలు అమ్ముతాను. ఎంత? 10 బొమ్మలు అమ్ముతాను. నాకు ఇది 7 రూపాయలు పడుతుంది. నేను 10 రూపాయలకి అమ్ముతాను. బొమ్మకు 3 రూపాయలు మిగిలిద్ది. రోజుకి 10 బొమ్మలు అమ్మడం వల్ల నాకు ఒక 30 రూపాయలు మిగిలిద్ది. రోజుకి 30 అంటే నెలకి 900. అప్పట్లో 900 అంటే చాలా పెద్ద. సో ఈ బొమ్మలు నువ్వు ఎక్కడ తెచ్చుకుంటావు నాకు చెప్తావు అంటే చెప్తాడు. పలానా ఏరియాలో పలానా హోల్సేల్ షాప్లో తెచ్చుకుంటాను అంటే ఈయన హోల్సేల్ షాప్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఏమడుగుతాడు, నువ్వు పలానా పర్సన్కి బొమ్మలు ఇస్తున్నావు, ఆయన నీ దగ్గర రోజు 10 బొమ్మలు కొంటున్నాడు, 7 రూపాయలకి ఇస్తున్నాడు. నేను రోజుకి నీ దగ్గర 100 బొమ్మలు కొంటాను, ఎన్ని నాకు ఎంతకి ఇస్తామని అడుగుతాడు. 5 రూపాయలకి ఇస్తా 100 బొమ్మలు కొంటా అంటున్నావు కాబట్టి 5 రూపాయలకి ఇస్తా అంటాడు. సరే ఓకే డీల్ ఫిక్స్ చేసుకుంటాడు. వచ్చేస్తాడు. పెట్రోల్ బంకులో ఈయనతో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, తోటోళ్ళు, వాళ్ళందరినీ ఒక మంచి మీకు మీ ఆర్థిక ఇబ్బందులు పోవడానికి, మీరు ఎడిషనల్గా డబ్బు సంపాదించుకోవడానికి, అదనంగా డబ్బు సంపాదించుకోవడానికి ఒక అవకాశం ఉంది, ఒక ఐడియా ఉంది నా దగ్గర అని చెప్పి అందరినీ పిలుస్తాడు. పిలిచి ఏం చెప్తాడు అంటే, డ్యూటీ ఎక్కే ముందు ఒక 2 గంటలు, డ్యూటీ దిగిన తర్వాత ఒక 2 గంటలు సిగ్నల్లో నుంచొని బొమ్మలు అమ్మండి. 10 బొమ్మలు అమ్మండి. పొద్దున ఒక 5 బొమ్మలు, సాయంత్రం ఒక 5 బొమ్మలు అమ్మండి. బొమ్మ నేను మీకు 7 రూపాయలకి ఇస్తాను. మీరు అమ్ముకున్నందుకు 3 రూపాయలు మిగిలింది. మీరు 10 రూపాయలకి అమ్మండి. రోజుకు పొద్దున ఒక 5, సాయంత్రం ఒక 5, 10 బొమ్మలు అమ్మండి. మీకు ఒక రోజు 30 రూపాయలు మిగిలితే నెలకు 900 మిగిలితే ఇక్కడ వచ్చే డబ్బులతో పాటు 900 వస్తాయి. మీ ఆర్థిక ఇబ్బందులు కొంచెం పోవడానికి అవకాశం ఉంటుందని ఐడియా ఇస్తాడు అందరికీ ఐడియా బాగుంటుంది. అందరూ కూడా వెళ్ళి అమ్మడం స్టార్ట్ చేస్తారు. 10 మందిని ఎంచుకుంటాడు. 10 మందికి ఆపర్చునిటీ ఇస్తాడు. 10 మంది 10 బొమ్మలు అమ్ముతారు. 10 బదులు 100 బొమ్మలు అక్కడి నుంచి తెచ్చుకుంటాడు. 10 మంది ఎండలో కష్టపడి అమ్ముతారు. అర్థమవుతుందా? ఎండలో కష్టపడి వాడితో తిట్లు తిని, వీడితో తిట్లు తిని, పోలీసులతో తిట్లు తిని, అది తిట్లు తిని, ఆ బండి అడిగి, ఈ కారు అడిగి, అది అడిగి, ఇది అడిగి, మీరు చూస్తూనే ఉంటారు కొన్నిసార్లు అమ్మడం. అలా అమ్ముతారు. వెళ్ళి కష్టపడతారు. కష్టపడినందుకు గాను వాళ్ళకి ఎంత మిగులుతుంది? రోజుకి 30 రూపాయలు మిగులుతుంది. వీడు ఒక ఐడియా ఆలోచించినందుకు, ఒక ఆలోచించినందుకు 10 మంది మీద ఒక్కొక్క బొమ్మ మీద 2 రూపాయలు మార్జిన్ మిగిల్చుకున్నాడు. 100 బొమ్మల మీద ఎంత మిగులుతుంది ఆయనకి? 200. ఒక వ్యక్తి కష్టపడుతుంటే 30 రూపాయలు, ఒక ఐడియా ఆలోచించి కొంత మ్యాన్ పవర్ బిల్డ్ చేసినందుకు ఎంత మిగులుతుంది ఆయనకి? 200 రూపాయలు మిగులుతుంది. అప్పట్లో అమ్మాయిని ఇలా చేసేవాడు. అంటే ఇక్కడ మీకు ఏం చెప్తున్నాను అంటే, డబ్బు సంపాదించాలి అంటే వెనకాల ఆస్తులు ఉండాల్సిన పని లేదు, ఎవరో సపోర్ట్ చేసిన పని లేదు. మీ ఆలోచన ఒకటే, నమ్మితే అయిపోద్ది. జనాల్ని మ్యాన్ పవర్ని ఎవరైతే బిల్డ్ చేస్తారో వాళ్ళు డబ్బు సంపాదిస్తారు. అయితే ఈరోజు బయట మ్యాన్ పవర్ని బిల్డ్ చేయాలి అంటే ఫ్యాక్టరీస్ పెట్టాలి, కంపెనీస్ పెట్టాలి, గోడౌన్స్ పెట్టాలి, ట్రాన్స్పోర్ట్ చూసుకోవాలి, జిఎస్టీలు చూసుకోవాలి, ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, ఇవంతా చూసుకోవాలి, ఆఫీసులు పెట్టాలి. చాలా పెట్టుబడితో పని ఉంది. ఏ పెట్టుబడి లేకోకుండా అన్ని ఆఫీసులని, అన్ని జిఎస్టీలని, అన్ని గవర్నమెంట్ లీగాలిటీస్ని, అన్ని ప్రొడక్ట్ని కంపెనీ చూసుకుంటాం. మనం చేయాల్సిందల్లా నలుగురికి చెప్పడం అంతే. సో ఇక్కడ మనం గోల్డెన్ ఆపర్చునిటీ తీసుకుంటున్నాం. నేను ఈరోజు జాబ్ చేస్తే నా ఇన్కమ్ 15,000 ఉంటే గ్రేట్, 20,000 ఉంటే గ్రేట్. నాతో పాటు చదువుకున్న ఎంతోమంది 5,000 రూపాయలు వాలంటరీ చేస్తున్నారు ఈ రోజుకి, తప్పనట్ల జాబ్స్ లేక నాతో పాటు చదువుకున్న వాళ్ళు. బట్ ఈరోజు నేను తిరిగే కార్లో నెలకి 20,000 నుంచి 25,000 డీజిల్ పోస్తాను. నేను తిరిగే కార్లు, నేను గవర్నమెంట్కి ఎవ్రీ మంత్ టీడీఎస్ కడతా, ట్యాక్స్. అండ్ కార్లో తిరుగుతున్నప్పుడు టోల్ గేట్ ఫీజు కడతా. ఏదన్నా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు జిఎస్టీ కడతా. ఆ టోల్ ఫీజులో, ఆ జిఎస్టీలో, ఆ టీడీఎస్లో నెలకు 15,000 నుంచి 20,000 ఉంటుంది. అంటే నా అలాంటి ఒక ఏజ్లో ఉన్న ఒక వ్యక్తి బయట 15,000 సంపాదించడానికి 3 చెరువులు నీళ్ళు తాగుతున్నారు, 20,000 సంపాదించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. బట్ నేను ఈ బిజినెస్లో ఉండడం వల్ల 15,000, 20,000 రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్సెస్ కడతాను. నెలకు 1,00,000 ఇన్కమ్ తీసుకుంటాను. 50,000 నా మెయింటెనెన్స్ పోయినా 1,00,000 రూపాయలు ఇంట్లో ఇస్తున్నాను. ఎంత మంచి లైఫ్. ఇలాంటి ఒక ఏజ్లో ఉన్న ఒక 2 ఇంట్లో 1,00,000 రూపాయలు ఇస్తుంటే ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాంటి ఆపర్చునిటీ బిజినెస్లో ఉంది. నేను కాదు, మీ అందరూ సంపాదిస్తారు. నాతో పాటు 45 మంది సంపాదిస్తున్నారు. 10,000, 20,000, 30,000, 40,000, 50,000, 60,000, 70,000, 80,000, 1,00,000, 1,20,000, 1,50,000, 1,62,000 తీసుకున్న వ్యక్తి కూడా నా టీంలో ఉన్నారు. సో నాతో పాటు 45 మంది 10,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. మీరు కూడా దీన్ని సంపాదించవచ్చు. సో దానికి సింపుల్ సీక్రెట్, మీరు ఒక నలుగురికి ఇంట్రడ్యూస్ చేయాలి. నలుగురికి ఇంట్రడ్యూస్ చేసే క్రమంలో మీకు చెప్పడం వచ్చే వరకు మేము సపోర్ట్ చేస్తాం, మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తిని సపోర్ట్ చేస్తాం.
మీరు మాకు పరిచయం చేస్తే వాళ్ళకి అర్థమయ్యేటట్టు మేము చెప్తాం. సో ఇలా మనం నలుగురికి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ మ్యాన్ పవర్ని బిల్డ్ చేసుకుంటూ బిజినెస్ని పెంచుతూ మనం ఏమేమి ఇన్కమ్ సంపాదించవచ్చు. సెకండ్ ఇన్కమ్ బిజినెస్ బిల్డర్ బోనస్ కంపెనీ టర్నోవర్లో 5% వస్తుంది. 5%లో 4% మనం వాడుకున్నందుకు, 1% మనం ఇతరులకు చెప్పినందుకు. ఇతరులకి మనం ఎంతమంది చెప్పాలంటే 2 టీంలు ఇద్దరికి చెప్పాలి. ఆ ఇద్దరి ద్వారా ఎప్పుడైతే 500 బీవీ జరుగుతుందో మనకి 1% వస్తుంది. అండ్ అలాగే అనదర్ ఇన్కమ్ టీమ్ బిల్డర్ బోనస్ కంపెనీ టర్నోవర్లో 25%. మనం ఒక ఇద్దరు చెప్తాం, వాళ్ళు కొంచెం మంది చెప్తారు. అలా టీం పెరిగే కొద్దీ బిజినెస్ పెరుగుతుంది. ఎప్పుడైతే 2000 బిజినెస్ చేసామో అమౌంట్ రూపంలో 5000 బీవీస్ రూపంలో 2000 చేస్తాము. ఈ ఇన్కమ్కి ఎలిజిబుల్ అవుతాం. ఈ ఇన్కమ్ 200 రూపాయలతో స్టార్ట్ అయ్యి 1,00,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. ఈ లెవెల్ని బిన్ఫినిష్ లెవెల్ అంటారు, స్టార్టింగ్ లెవెల్. అండ్ అలాగే మనకి స్పాన్సర్ సపోర్టింగ్ బోనస్ 15% వస్తుంది. ఈ ఇన్కమ్ ఎలా ఇస్తారు అంటే మనకి ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 3వ వ్యక్తి మనకి పరిచయం అవుతాం. ఎందుకంటే మనకి ఇద్దరే కాదు, చాలామంది తెలుస్తారు. బట్ 3వ వ్యక్తి మనం డైరెక్ట్గా వేసుకోవడానికి లేదు. అయితే ఆ వ్యక్తి కన్నా పరిచయం చేయాలి, ఈ వ్యక్తి కన్నా సపోర్ట్ చేయాలి. కంపెనీలో ఎందుకు పెట్టిందంటే మన ద్వారా వేసుకుంటే మనమే డెవలప్ అవుతాం. అది ఏకిస్తే మనతో పాటు వీళ్ళు డెవలప్ అవుతారు. అలాంటి సిస్టమ్ ఉంది కాబట్టి నాతో పాటు 45 మంది ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఎవ్రీ మంత్ ఒకళ్ళిద్దరు యాడ్ అవుతున్నారు ఇన్కమ్ తీసుకునేవాళ్ళు. 10,000 కంటే ఎక్కువ, 10,000 కంటే తక్కువ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, 100 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. సో ఇలా మన ద్వారా వచ్చిన వ్యక్తులు మన ద్వారా కాకుండా మన కింద మనం నమ్ముకొని వచ్చిన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మన ద్వారా వచ్చిన వ్యక్తుల మీద స్పెషల్గా ఒక ఇన్కమ్ ఇస్తున్నారు. దాన్నే స్పాన్సర్ సపోర్టింగ్ బోనస్ అంటారు. అదేంటంటే వాళ్ళు సంపాదించే 2 ఇన్కమ్స్, దీనికి ముందు మాట్లాడుకున్న 2 ఇన్కమ్స్ ఎంత ఉంటే అంతకు 15% మన అకౌంట్లో పడి. 1000 రూపాయలు అంటే 150, 10,000 ఉంటే 1500, 1,00,000 రూపాయలు అంటే 15,000. మీరు ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎంత సంపాదిస్తే దాని మీద 15% మీ అకౌంట్లో వేసేస్తారు. మరి మీరు ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి సంపాదించే దాంట్లో తీరు కంపెనీ సపరేట్గా ఇచ్చింది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఇది స్పాన్సర్ సపోర్టింగ్ బోనస్. అండ్ అలాగే లెవెల్ అచీవ్మెంట్ బోనస్ అని కంపెనీ టర్నోవర్ 10% ఇంకొక ఇన్కమ్ ఉంది. ఇది ఎప్పుడైతే 25,000 బీవీ చేస్తామో అప్పుడు మనకు వస్తుంది. అయితే 25,000 బీవీ ఒక నెలలో చేయాల్సిన పని లేదు, ఎవ్రీ మంత్ కలుపుకుంటూ చేయవచ్చు. జీరో చేయకోకుండా అక్యుములేటర్లో చేయవచ్చు, జీరో చేయకోకుండా కలుపుకుంటూ చేయవచ్చు. లేదు నేను ఒకే నెలలో చేస్తాను అంటే 15,000 చేస్తే చాలు, మీకు డైరెక్టర్ లెవెల్ ఇచ్చేస్తారు. ఈ లెవెల్ని డైరెక్టర్ అంటారు. యావరేజ్గా 25,000 బీవీ చేసి అయితే కనుక ఒక 5,000 ప్లస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఇన్కమ్ ఇన్ఫినిటీ పేరులో ఉంది, అనంతమైన ఆదాయం సంపాదించవచ్చు. ఇన్ఫినిటీ బోనస్ 20% వస్తుంది. 2 టీంలో పీపుల్స్ని పెంచుతూ ఎప్పుడైతే 50,000 బీవీ చేస్తామో మన సిల్వర్ డైరెక్టర్ అంటారు. మినిమం 12,000, మ్యాక్సిమం మీరు ఎంతకాలం దాన్ని సంపాదించవచ్చు. నెక్స్ట్ మనం కార్ కొనుక్కోవడానికి కార్ ఫండ్ ఉంది. అదే 50,000 బిజినెస్ని 3 నెలలు మెయింటైన్ చేస్తే చాలు, బిజినెస్ పెంచవస్తుంది, కార్ ఫండ్ ఇచ్చేస్తాను. ఇదే కార్ ఫండ్ ద్వారా నేను సిఎస్ గారు 13.5 లక్షల కార్ని మెయింటైన్ చేస్తున్నాను. ఇదే కార్ ఫండ్ ద్వారా నా టీంలో 6 కార్ తీసుకున్నారు. ఇదే కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకోవడానికి 20 కంటే ఎక్కువ మంది రెడీగా ఉంటారు. ఈ లెవెల్ని ప్లాటినం డైరెక్టర్ అంటారు. నెక్స్ట్ మనకు హౌస్ ఫండ్ ఇస్తున్నారు. ఈ హౌస్ ఫండ్ రావాలంటే ఎప్పుడైతే మనం ప్లాటినం డైరెక్టర్ అవుతామో అక్కడి నుంచి సేమ్ అదే బిజినెస్ని ఇంకొక 3 నెలలు 5 నెలలు ఎప్పుడైనా చేయవచ్చు. సో ఏ కంపెనీ అని చూడండి, సేమ్ బిజినెస్ చేస్తే నీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందని డబ్బులు తగ్గించింది. కానీ సేమ్ బిజినెస్ చేస్తే ఇన్కమ్స్ని పెంచుతున్న 1 and only 1 కంపెనీ విన్ఫిని. మీరు సిల్వర్ అయిన తర్వాత అదే బిజినెస్ని 3 నెలలు చేస్తే కారు, ఇంకొక 3 నెలలు వితిన్ 5 monthsలో ఎప్పుడు చేస్తే మీకు హౌస్ ఫండ్. ఇదే హౌస్ ఫండ్ ద్వారా నెక్స్ట్ ఇయర్ నాకు ప్లానింగ్ ఉంది. వితిన్ 1 yearలో విజయవాడలో ఒక మంచి ఇల్లు ప్లానింగ్ ఉంది. సో దీన్ని ఎంబ్రాయిడ్ డైరెక్టర్ అంటారు ఈ లెవెల్ని. నెక్స్ట్ లాస్ట్ ఇన్కమ్ బట్ నాట్ లీస్ట్ ఇన్కమ్ ఫారెన్ టూర్ వెళ్తాం కోసం ఫారెన్ ఫండ్ ఇస్తున్నారు. ఇది ఫారెన్ టూర్కి అండ్ షాపింగ్ రెండింటికి ఉపయోగించుకోవచ్చు. ఇది రావాలంటే 1,00,000 బీవీలు మనం చేయాలి. బట్ ఇది క్యాలిక్యులేట్ చేసేది 50,000 ఇస్తే 1,00,000 చేస్తే ఇన్కమ్ డబుల్ వస్తుంది. ఎలిజిబిలిటీ కోసం 1,00,000. ఇలా ఓవరాల్గా 2 టీముల్లో పీపుల్స్ని ఇన్వాల్వ్ చేస్తూ బిజినెస్ని పెంచుతూ అన్ని ఇన్కమ్స్ తీసుకోవచ్చు. మీరు చిన్నగా చేస్తే చిన్న ఇన్కమ్స్ వస్తాయి, పెద్దగా చేస్తే పెద్ద ఇన్కమ్స్ వస్తాయి. సో ఇదే ఫారెన్ టూర్ ఫండ్ ద్వారా నేను గోవా వెళ్ళాను. కోవిడ్ వల్ల లోకల్లో కొన్ని ట్రిప్స్ తీసుకెళ్లారు, గోవా వెళ్ళాను. అండ్ ఇదే ఫారెన్ ఫండ్ ద్వారా నేను షాపింగ్ చేసుకున్నాను. 70,000 రూపాయల ఐఫోన్ మొబైల్ కూడా వాడటం జరుగుతుంది. అండ్ ఇదే ఫండ్ ద్వారా నేను గోల్డ్ కొనుక్కున్నాను. ఇంకా చాలా, ఇది దేనికంటే ఫారెన్ టూర్ అండ్ షాపింగ్. సో ఇది లగ్జరీ ఫండ్, లగ్జరీగా లైఫ్ లీడ్ చేయడానికి. సో ఓవరాల్గా 2 టీంలు, 2 వ్యక్తులు ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ ద్వారా టీమ్ సైజ్ని పెంచుతూ బిజినెస్ని పెంచుతూ అన్ని ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే జనరేషన్ ఇన్కమ్. మనకి ఏదైనా అయితే ఆ ఇన్కమ్ మన నామినీకి వెళ్తుంది, వాళ్ళకి ఏదైనా అయితే వాళ్ళ ఇన్కమ్ వాళ్ళ నామినీకి వెళ్తుంది. సో ఇలా తరతరాలకి ఒక సెక్యూరిటీని ఇక్కడ మనం క్రియేట్ చేయవచ్చు. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్.
మన ఇంట్లో ఒక వాడుకుంటూ నలుగురు చెప్తూ డబ్బు తీసుకోవచ్చు. వాడుకునే దానికి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మన ఇంట్లో కావాల్సి ఉండి నలుగురికి చెప్పుకునేదానికి ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. అలా నా ఇంట్లోకి వాడుకుంటూ నలుగురు చెప్పుకుంటున్నాను. మా అమ్మమ్మకి షుగర్ ఉంది, కంట్రోల్ అయింది. మా పెద్దనానికి జాయింట్ పెయిన్స్ ఉండి కంట్రోల్ అయింది. మా ఇంట్లో వాళ్ళకి ఏవైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ క్యూర్ చేసే ప్రోడక్ట్లు వాడటం ద్వారా అండ్ ఈరోజు నేను ఫైనాన్షియల్గా ఆర్థిక ఇబ్బంది లేకుండా మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాను. సో మీ అందరూ కూడా డెవలప్ అవ్వడానికి మంచి ఛాన్స్ ఉంది. సో మీ అందరూ ఇంట్లోకి వాడుకుంటే నలుగురికి ఇంట్రడ్యూస్ చేయండి. నలుగురికి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మీకు చెప్పడం వచ్చే వరకు మేము చెప్తాం. మేమంటే నేను కావచ్చు, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి కావచ్చు, మా నుంచి మీకు సపోర్టింగ్ ఉంటాం. నేను ఎవ్రీ మంత్ ఇక్కడ వస్తూ ఉంటాను. నేను వచ్చినప్పుడు మీరు తీసుకురండి, లేదా మిమ్మల్ని ఇక్కడ పిలిచిన వ్యక్తులకు పరిచయం చేసినా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూట్యూబ్లో వీడియోస్ ఉంటే కరెక్ట్గా ఒక 1 year ఫోకస్ చేశారంటే తాడేపల్లిగూడెంలో బిజినెస్ చాలా స్టార్టింగ్లో ఉంది. వితిన్ 1 yearలో మీరు అందరూ టాప్ పొజిషన్లోకి వెళ్తారు. దాంట్లో ఉండదు. ఓకేనా? సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంత అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.